మన చుట్టూ ఉన్న పర్యావరణం ఆరోగ్యంగా ఉండాలంటే చెట్ల సంరక్షణ చాలా అవసరం. అడవులను అనాలోచితంగా నరుకుతున్నాం కాబట్టి వాతావరణంలో అనూహ్య పరిస్థితులు ఎదురవుతున్నాయి. గ్లోబల్ వార్మింగ్, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్లను ఫేస్ చేస్తున్నాం. పర్యావరణం కరెక్ట్గా ఉండాలంటే చెట్లను రక్షించడం మన బాధ్యత. అయితే ప్రస్తుత కాలంలో మహావృక్షాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఎక్కడైనా చాలా కాలం నాటి వృక్షం కనిపిస్తే దానిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. విశాఖలో ఓ వృక్షానికి 150 ఏళ్లున్నాయి. కార్మికులు నాటిన ఆ మొక్క 150 ఏళ్లైనా చెక్కు చెదరకుండా ఎంతో మందికి నీడను మరియు ఆక్సిజన్ ఇస్తుంది. మరి ఆ చెట్టును ఎవరు నాటారు, ప్రస్తుతం ఎక్కడ ఉంది, ఎలా ఉంది అనే విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. విశాఖ రైల్వే స్టేషన్ కు చేరువలో విశ్రాంత గృహం వద్ద ఉన్న వృక్షం ఇది. దీనికి చాలా ఏళ్ల చరిత్ర ఉంది. 1887లో బొంబాయి నాగ్పూర్ రైల్వే లైన్ నిర్మాణం సమయంలో కార్మికులకు నీడ కోసం నాటిన మొక్కల్లో ఇది ఒకటి. దాని వయసు దాదాపు 150 ఏళ్లు. ఇప్పటికే చాలా మొక్కలు ప్రకృతి విధ్వంసంలో కాలగర్భంలో కలిసిపోయాయి. ఇంకా ఇటువంటి వృక్షాలు కొన్ని మాత్రమే విశాఖలో మిగిలి ఉన్నాయి. దీంతో వాటిని పరిరక్షించుకొని పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలని పిలుపునిస్తున్నారు ప్రకృతి ప్రేమికులు. ఇందులో భాగంగా ప్రతి ఏటా ఇటువంటి వృక్షాలకు వృక్షాబంధన్ నిర్వహిస్తారు. గ్రీన్ క్లైమేట్ ఆధ్వర్యంలో ప్రకృతి ప్రేమికులు, విద్యార్థులు తరలివచ్చి వేడుకను ఉత్సాహంగా నిర్వహిస్తారు. వృక్షాబంధన్కు రాఖీ కట్టి ఇటువంటి చెట్లను కాపాడుకుందాం అంటూ ప్రతిజ్ఞ చేస్తారు. సో ప్రతి ఇయర్ కూడా మేము రైల్వే స్టేషన్ దగ్గర 140 సంవత్సరాల వయసు కలిగినటువంటి ఒక మర్రి చెట్టు ఉంది. దానికి ప్రతి సంవత్సరం కూడా వృక్షాబంధన్ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. గ్రీన్ క్లైమేట్ టీం అధ్యక్షులైనటువంటి రత్నం గారి ఆధ్వర్యంలో ఆ వృక్షాబంధన్ కార్యక్రమం అనేది నిర్వహిస్తున్నారు. దానికోసం మేము కూడా మా కళాశాల ప్రిన్సిపల్ గారు అయినటువంటి విజయబాబు గారి ఎంకరేజ్మెంట్తో మా కళాశాల నుంచి కూడా వృక్షశాస్త్ర అధ్యాపక బృందం వెళ్ళి అక్కడ వృక్షాబంధన్ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. ఇది చాలా మంచి విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇట్లా చెట్లని కాపాడటం ద్వారా మనం పర్యావరణాన్ని చక్కగా రక్షించుకోవచ్చు. అలాగే మేము మా కళాశాలలో కూడా రకరకాల వృక్షాలని పెంచి స్టూడెంట్స్కి కూడా మేము వృక్షాలని కాపాడటం పట్ల అవగాహనని నిర్వహిస్తూ ఉంటాము. పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే చెట్లను మనిషి అభివృద్ధి పేరిట నరికిస్తున్నాడు. ప్రకృతి ప్రకోపానికి గురవుతున్నాడు. చెట్లు లేకపోతే జరిగే నష్టాన్ని గుర్తించాలని అంటున్నారు విశాఖలో ప్రకృతి ప్రేమికులు. ప్రతి ఏటా రక్షాబంధన్కు వృక్షాబంధన్గా నిర్వహిస్తున్నారు. ఏటా రాఖీ పండుగ నెలలో విద్యార్థులతో కలిసి చెట్లకు రాఖీలు కడతారు. చెట్లకు కడుతున్న ఈ రాఖీలను విత్తనాలతో తయారు చేస్తారు. చెట్టు కొమ్మలకు రాఖీలుగా కడతారు. పక్షులు విత్తనాలు తిని మట్టిలో విసర్జించడంతో మళ్లీ మొలకలొస్తాయి, చెట్లుగా మారతాయి. ఇలాంటి వృక్షాలు ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా అవసరమని పర్యావరణవేత్తలు అంటున్నారు. గ్లోబల్ వార్మింగ్ బారి నుండి తప్పించుకోవాలంటే ఇలాంటి భారీ వృక్షాలను కాపాడుకోవాలంటున్నారు. తమిళనాడులోనైతే ఒక ట్రీ ఉంటుంది. దాని మొదలు ఎక్కడుందో కూడా మనం కనిపెట్టలేము. దాని ఊడల దగ్గరికే వెళ్తుంటే ఊడలే పెద్ద మొదలుగా ఉంటుంది. దాన్ని రక్షిస్తూ ఉంటే అది ఎంతకాలమైనా ఉంటుంది. మనకు ఒక చారిత్రాత్మక గుర్తులాగా మనకి ఉంటుంది అనమాట. చెట్టు అనేది రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నది కూడా అది మనం సంరక్షించుకుంటూ పోతే ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది. అది ఒక పెద్ద మోన్మెంట్ లాగా మన వైజాగ్కి మారుతుందండి దాన్ని రక్షించుకుంటూ పోతే. చాలా అవసరం అండి. ఇప్పుడు అసలు పొల్యూషన్ అది ఎంత పెరిగిపోతుంది, గ్లోబల్ వార్మింగ్ అంతా పెరుగుతుంది. అంత ఇబ్బందుల మధ్యలో ఇప్పుడు అసలు మన మెయిన్ ఇప్పుడున్న ప్రధానమైన సమస్యను మీరు ఎవరినైనా అడగండి, ఎన్వైర్న్మెంట్ అనే చెప్తారు, వాతావరణం పాడవడం అనే చెప్తారు. దానికి ఏకైక మార్గం వృక్షాలని రక్షించడము, కొత్తగా చెట్లను నాటడము. అదే దానివల్లే దాని మీద ఆధారపడి మిగతా పక్షులు, మిగతా వృక్షజాతులు, మనము అందరం కూడా రక్షించబడతాం అన్నమాట. చెప్పండి, ఆ మర్రి చెట్టు యొక్క ప్రాధాన్యత రైల్వే స్టేషన్ ఇంపార్టెన్స్ దానికి ప్రతి ఇయర్ ఇలా చేస్తూ ఉంటాం. అది ఒకసారి అంటే నరుకుతారు, దాన్ని తొలగిస్తారు అనే వార్త వచ్చినప్పుడు ఈ ఎన్వైర్న్మెంట్ మీద
ఇది కలిగిన మన రత్నం గారు, జీవి రత్నం గారు, మన గ్రీన్ క్లైమేట్ వ్యవస్థాపకులు, ఆయన ఇనిషియేటివ్ తీసుకొని ఆయన ఒక ఉద్యమం లాగా దాని రక్షణ కోసం ముందుకొచ్చి దాన్ని రక్షించాలని బాధ్యత తీసుకున్నారు. దాంతోపాటు చేయగలుగుతూ చుట్టుపక్కల మన డిగ్రీ కాలేజు స్టూడెంట్స్, ఇంకా మనకి వనమాలి అవి ఇవి అని చాలా గ్రూప్స్ అవి ఉన్నాయండి, లేడీస్, వాళ్ళు కూడా వచ్చి ఎంతో ప్రేమగా ఆ చెట్టుకి ప్రతి సంవత్సరం కూడా అది రక్షించబడాలి, దాన్ని తొలగించకూడదు అనే ఒక పెద్ద స్ఫూర్తితో దానికి రక్షాబంధన్ని నిర్వహిస్తూ ఉంటారనమాట. అది చాలా మామూలు ట్రీస్కి మర్రి చెట్టుకి ఏమైనా వేరియేషన్స్? మర్రి చెట్టు మనకి అంటే స్పిరిచువల్గా కూడా దానికి కొంత ఇంపార్టెన్స్ ఉంది. అండ్ వాతావరణాన్ని ప్యూరిఫై చేయడం, అండ్ భూమిలో వాటర్ టేబుల్ అవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ వాటర్ టేబుల్ వచ్చి చేరుతుందండి. దాని కింద గ్యారంటీగా చాలా ఉంటుంది, నీరుని అది లాక్కుంటుంది దాని వైపుకి, వాటర్ టేబుల్ నిలబెడుతుంది అని చెప్పి దానికి ఇంకొంచెం ఎక్స్ట్రా ప్రాధాన్యత ఉందండి. మన సంస్కృతి సాంప్రదాయాల్లో కూడా దానికి ఇచ్చారు. ఎందుకంటే దానికి ఈ సైంటిఫిక్గా దానికి ఒక రీజన్ ఉండడం వల్లే దాన్ని రక్షించబడాలి అని చెప్పి ఆ ప్రాధాన్యత కల్పించారు మన పెద్దవాళ్ళు. భూమి మీద జీవమనుగడ ఉండాలంటే పర్యావరణ పరిరక్షణ చాలా అవసరం. ప్రస్తుత రోజుల్లో గ్లోబల్ వార్మింగ్ పెరుగుతున్న నేపథ్యంలో చెట్లను నాటాలి. ఆనాడు ఒక కార్మికుడు నాటిన మొక్క నేడు మహావృక్షమయ్యింది. ఇలాగే మనమందరం బాధ్యతగా చెట్లను నాటితే పర్యావరణ పరిరక్షణకు తోడ్పడిన వాళ్ళమవుతాం. మరి మీరేమంటారో కమెంట్ రూపంలో తెలపండి. For more videos like this, subscribe Big TV channel.